హలో గైస్, వెల్కమ్ టు సినీ గేమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఆ మూవీ ఏంటంటే చాలా హడ్డిల్స్ తర్వాత రిలీజ్ అయిన అఖండ 2 అనమాట. జనాలందరూ మచ్చ వెయిటెడ్ మూవీగా వెయిట్ చేస్తూ ఎప్పుడు వస్తుంది అనుకుంటూ వెయిట్ చేసిన అఖండ 2 మూవీ అనమాట. నిన్న నైట్ అయితే నేను ప్రీమియర్స్ చూశాను. ప్రీమియర్స్ చూశాక మూవీ గురించి నాకేమనిపించిందో నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకోవాలని వచ్చేసాను. ఈ ఛానల్ కన్నా ఎవరన్నా కొత్తగా వచ్చుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసేయండి ఈ వీడియోని. ఈ ఛానల్లో మోస్ట్ ఆనెస్ట్ రివ్యూస్ ఇస్తాం, ఎలాంటి బయాస్డ్ రివ్యూస్ ఇవ్వం. బాగుందంటే బాగుందంటాం, బాగాలేదంటే బాగాలేదని క్లియర్ గా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాం అనమాట. ఇంకా నేను మూవీ చూశాక నాకు ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది, సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది, ఓవరాల్ గా మూవీ ఎలా అనిపించింది అనే 3 parts లో అయితే చెప్తూ ఉంటాం మన ఛానల్లో. ఇది కూడా అలానే చెప్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా అసలు ఎలా ఉంది, ఏమనిపించింది, ఎక్కడ బాగుంది, ఎక్కడ బాగాలేదన్న పాయింట్స్ అయితే క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో. ఓవరాల్ గా సినిమా చూశాక నాకేమనిపించింది ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కలిపి చూశాక అంటే, యావరేజ్ ఫస్ట్ హాఫ్, బిలో యావరేజ్ సెకండ్ హాఫ్. నన్ను అడిగితే సినిమా బిలో యావరేజ్ అనే చెప్తాను. అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోకండి సినిమా మీద. నేనే 0 ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళి డిసప్పాయింట్ అయ్యాను. ఓన్లీ బాలకృష్ణ గారి వరకు అయితే నేను ఓకే అనుకున్నాను. మిగతాదంతా నాకు అసలు కనెక్ట్ అవ్వలేదు. ఏ ఎమోషన్ సీన్ వర్కౌట్ అవ్వలేదు సినిమాలో. ఓన్లీ బీజిఎంస్ కూడా ఫస్ట్ హాఫ్ వరకు బాగుంటాయి బీజిఎం. సెకండ్ హాఫ్ వచ్చేసరికి నాయిస్ ఎక్కువైపోయి లౌడ్ గా ఉండి ఏంటి బీజిఎం అనిపిస్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ లో బీజిఎంస్ అయితే చాలా బాగా ఇచ్చారు తమన్ గారు. సెకండ్ హాఫ్ లో మరీ లౌడ్ లోకి వెళ్ళిపోయి అయితే సినిమా థీమ్ ని డైవర్ట్ చేస్తూ వెళ్ళిపోతుంది ఆ బీజిఎం. మీకు ఏంటంటే లౌడ్ గా అనిపించి మీరు కనెక్ట్ అవ్వరు అనమాట సినిమాకి సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ వరకు బీజిఎంస్ బాగున్నాయి, సెకండ్ హాఫ్ వరకు బీజిఎంస్ బాగాలేదు. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. సినిమా అంతా పాపం చాలా కష్టపడ్డారు సినిమాటోగ్రఫీ విషయంలో. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని బాగానే ఉంటాయి. మీకు బాలకృష్ణ గారు చేసే యాక్షన్స్ అన్ని ఆల్రెడీ తెలుసు కదా. నో ఫిజిక్స్, నో మ్యాథ్స్, నో కెమిస్ట్రీ, ఈ రేంజ్ లో ఉంటాయి. అలాంటి స్టన్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే డెఫినెట్ గా ఆయన స్టన్స్ అన్ని థియేటర్ లో సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న స్టన్స్ అన్ని ఎంజాయ్ చేస్తారు. అవి ఎక్కడ డిసప్పాయింట్ చేయవు. అండ్ యాక్టర్స్ విషయానికి వచ్చేస్తే, అండ్ యాక్టర్స్ కన్నా ముందు ఇంకొన్ని పాయింట్స్ ఏంటంటే, డైరెక్షన్ పూర్, స్క్రీన్ ప్లే వెరీ పూర్ అనమాట. స్క్రీన్ ప్లే మార్చినా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండేదేమో. స్క్రీన్ ప్లే అయితే వెరీ పూర్ అనే చెప్తాను. ఇంకా ఆర్ట్, మేకప్స్, డిజైన్స్ పాపం బాలకృష్ణ గారికి విపూది కొడుతూనే ఉంటారు. సినిమా అంతా చాలా కష్టపడ్డారు అనిపించింది. అంత విపూది పెట్టుకుని అంత యాక్షన్ చేయడం ఒంటి నిండా. ద హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు ఫస్ట్ హాఫ్ విపూది కొట్టుకుంటూ సినిమా అంతా చేయడం అది అంత ఈజీ కాదు. స్టిల్ హీ డిడ్ ఇట్. దానికైతే అప్లాజ్ ఇవ్వాలి మనం బాలకృష్ణ గారికి, ఆయన కష్టానికి. సో ఇవన్నమాట ఆర్ట్, డిజైన్, మేకప్ ఇవన్నీ ఓకే, ఇవన్నీ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, ఫస్ట్ హాఫ్ బీజిఎం, అండ్ నెక్స్ట్ ఏంటంటే స్టంట్స్, డిజైన్ చేసిన స్టంట్ సీక్వెన్సెస్ ఇవన్నీ అయితే బాగా అనిపించాయి ఫస్ట్ హాఫ్ లో. స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, డైరెక్షన్ అంతకన్నా లేదు. ఇవి టెక్నికల్ గా మాట్లాడుకోవాలంటే. అండ్ యాక్టర్స్ పరంగా మాట్లాడుకోవాలంటే బాలకృష్ణ గారు 100/100 అని చెప్తాను నేను. పాపం ఆయన చాలా కష్టపడ్డారనే చెప్పాలి. సో బాలకృష్ణ గారికి పెట్టడానికి ఏం లేదు, హీస్ 100/100. సంయుక్త మీనన్ గారి గురించి అంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అంత క్యారెక్టర్ లేదు కాబట్టి, అంత రోల్ లేదు కాబట్టి ఆవిడకి సినిమాలో. అండ్ బాలయ్య గారు డాక్టర్ గా ఎవరైతే చేశారో అది వెరీ పూర్ యాక్టింగ్ అనే చెప్పాలి. ఆవిడ యాక్టింగ్ కన్విన్సింగ్ గా అనిపించదు. నిజంగా బయటతో మాట్లాడినట్టు ఉంటది, సొంత బాబాయ్తో మాట్లాడినట్టు ఉండదు అనమాట ఆవిడ మాట్లాడుతుంటే. సో ఆవిడ వేస్ట్ అనిపించింది, ఆవిడ క్యారెక్టర్ వేస్ట్ అనిపించింది. పాపం ఆదిపినిశెట్టి శెట్టి గారిది అయితే నాకు చాలా బాధ అనిపించింది. అంత మంచి యాక్టర్ 2 సీన్లు 2 స్టంట్లతో కన్ఫైన్ చేసేయడం, లిమిట్ చేసేయడం. సో నేను అది కూడా మైనస్ అనే చెప్తాను సినిమాకి. అండ్ ఇంకెవరున్నారు యాక్టర్స్, సంయుక్త గారు, బాలకృష్ణ గారు, ఆదిపినిశెట్టి శెట్టి గారు, అండ్ ఆ పక్కన చుట్టుపక్కల ఎవరు యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఓకేగానే చేశారు. ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది పాన్ ఇండియా ఫిలిం కాబట్టి నేను లిప్ సింక్ తేడా కొట్టేస్తుంది అనుకున్నాను. సో లిప్ సింక్ అయితే బాగానే మేనేజ్ చేశారు అనమాట సినిమాలో. తెలుగు మాటలు వినపడితే అవి తెలుగు ప్రొనౌన్సియేషన్ లాగే లిప్స్ కదులుతూ ఉంటాయి. అదొక మంచి అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఈ మధ్యన వచ్చిన సినిమాలో ఏవి అలా లేవు. ఇది కొంచెం ఆ కష్టాన్ని అయితే తగ్గించింది ఆడియన్స్ డిస్కనెక్ట్ అవ్వకుండా ఉండడానికి. అది ఓకే. అండ్ సినిమాలో ఎమోషన్స్ ఏవో 2-3 సీన్స్ లో ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వదు. మీరు ఆ హైలోనే ఉంటారు, ఎమోషన్స్ వచ్చినప్పుడు వర్కౌట్ అవ్వవు. సో అంత ఇంట్రెస్టింగ్ ఎమోషన్స్ అయితే కాదు. సో ఇవన్నమాట నాకు నచ్చినవి, నచ్చలేనివి. మీకు అనిపించిందా? మీరు కనుక సినిమా చూసిందా కింద కమెంట్స్ లో చెప్పండి. ఓవరాల్ గా నన్ను అడిగితే 600 పెట్టి ప్రీమియర్లు, 395 పెట్టి ఫస్ట్ 3 days లో ఈ సినిమాని చూడక్కర్లేదు. దిస్ ఈజ్ అ స్ట్రిక్ట్ వార్నింగ్ టు ప్రొడ్యూసర్స్. స్ట్రిక్ట్ వార్నింగ్ కన్నా కాషన్ దియా అంటారు చూడండి, ఆ కాషన్. ఇలాంటి సినిమాలకు మీరు రేట్లు పెడితే జనాలు ఫ్యూచర్ లో ఏ సినిమాలకి రారు, ఇలాంటి కమర్షియల్ సినిమాలను యాక్సెప్ట్ చేయరు.
ఇలాంటి సినిమాలు పెట్టినప్పుడు డీసెంట్ రేట్లు పెడితేనే మంచిది. 600, 395 అయితే టూ మచ్ అని చెప్తాను. నన్ను పర్సనల్ గా అడిగితే మీకు సినిమా చూడాలని ఉంటే 3 రోజుల తర్వాత రేట్లు తగ్గాక వెళ్ళండి. అంత డిసప్పాయింట్ అయ్యాను నేను డబ్బులు పెట్టాక. సో అందుకని చెప్తున్నాను, ఇలాంటి కమర్షియల్ సినిమాకి ఎప్పుడు రొటీన్ టికెట్ ఫార్మాట్కి వెళ్తేనే మంచిది. ఇంత హై రేట్స్ అయితే ఐ డోంట్ ఎంకరేజ్. ఏదో మీరు స్పెషల్ గా ఏమైనా చూపించాలనుకుని ఏదో చేసి ఉంటే అప్పుడు ఆలోచించచ్చు, కానీ ఇదంతా ఏం లేదు. సో సినిమాకి వెళ్ళాలనుకుంటున్నా రేట్లు తగ్గాక వెళ్ళొచ్చు. అంత ఆవేశపడి మిస్ అయిపోయాం ఈ సినిమాలు అన్నది అయితే ఏం లేదనమాట. వెరీ నార్మల్ సినిమా, బిలో యావరేజ్ సినిమా. నాకైతే అలా అనిపించింది, ఎందుకంటే చాలా హోప్స్ తో వెళ్దాం అనుకుంటూ మంచి ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేశారు. అక్కడ దాకా వెళ్ళాక ఇలా అయ్యేసరికి చెప్పాల్సి వస్తుంది ఇంకా. సో మీరు రేట్లు నార్మల్ గా పెట్టుంటే డెఫినెట్లీ అప్రిషియేట్ చేసేవాడినేమో, బట్ అబ్నార్మల్ రేట్స్ కదా ఇవి, 600 అంతే ఇంత సినిమాకి, అది అనిపించింది. సో రేట్లు తగ్గాక వెళ్ళండి, అంత మిస్ అయిపోయేది ఏం లేదు సినిమాలో. మాకు మరీ అంతగా ఇంట్రెస్ట్ లేదంటే ఓటీటీలోకి వచ్చాక చూడండి, అది మీ ఇష్టం. పైరసీ మాత్రం చూడకండి, పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయకండి. చూడాలనుకుంటే థియేటర్లోకి చూడండి, అంత డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే 3 రోజుల తర్వాత చూడండి. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఓటీటీలోకి వచ్చాక చూడండి. ఇవన్నమాట సినిమా చూసే మార్గాలు. మీకేమనిపించింది కింద కమెంట్స్ చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి ఆనెస్ట్ రివ్యూస్ అన్ని కేవలం చిన్న గ్లిమ్స్ లోనే వస్తాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో, ట్రైలర్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యు ఆల్, బై బై.